Welcome to KGBV online classes, Samagra Shiksha, Andhra Pradesh, VIZIANAGARAM district. My name is Madhuri, subject Physical Science, KGBV VIZIANAGARAM, 9th class. Lesson name Laws of Motion, Chapter 2. Good morning, children. How are you all? My name is Molly, working as a PSCRT in KGBV VIZIANAGARAM. I think you are all safe at your home. That is better for you. Let us come to the point. Samagra Shiksha gives a great opportunity to learn many things by sitting at your home. So, children, don't misutilize this great program. So, stay safe and stay home. Now, I would like to introduce the lesson 9th class, 2nd chapter, Laws of Motion. In this lesson, we have learned the statements of Aristotle and Galileo, Newton's first law and examples, and what is dynamic inertia and static inertia, and third one is Newton's second law and linear momentum, and fourth one is Newton's third law and examples, and fifth one is conservation of momentum. Before the introduction of the lesson, what is the natural state of an object? What is the natural state of an object? It is rest or motion. This is the main question which is in the minds of minds of scientists and philosophers. In ancient philosophers, very interested in this question. The scientist Aristotle says the natural state of an object is to be rest. The natural state of an object is to be rest. అంటే ఒక బాల్ కానీ మనం ఇలా పుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాల్ అవ్వనివ్వండి, ఏ ఆబ్జెక్ట్ అయినా అవ్వనివ్వండి, అది కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏమవ్వాలి, రెస్ట్ పొజిషన్లోకి రావాలని చెప్పిన వారమ్మ ఆరిస్టాటిల్. నెక్స్ట్ Galileo Galilei. He states an object in motion will remain in same motion as long as no external force is applied to it. అంటే ఈ గెలీలియో గెలీలీ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై అవ్వనంత వరకు కూడా బాల్ అనేది రెస్ట్ పొజిషన్లోకి రాదు అని చెప్తున్నారు. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ ఇన్ 8th class lesson 4th chapter. There is different types of forces, contact forces and field forces. You have already learned. అంటే ఒక బాల్ మనం ఇలా పుల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ బాల్ రెస్ట్ పొజిషన్లోకి వచ్చిందంటే మనకు తెలుసు, ఆల్రెడీ మనం 8th క్లాస్లో చదువుకున్నాం. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల బాల్ ఆగింది అంటే మనం చెప్తారు మీరందరూ. అయితే ఇక్కడ బాల్ ఆగిందంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయబడింది కదా, కాబట్టి అక్కడ బాల్ అనేది రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది. ఇక్కడ ఏమన్నారు అరిస్టాటిల్ ఏమన్నారు, ఏ ఆబ్జెక్ట్ అయినా రెస్ట్ పొజిషన్లోకి రావాలి అని చెప్పారు. కానీ ఇక్కడ గెలీలియో గెలీలీ ఎక్స్ట్రాగా మనకి ఏంటి యాడ్ చేశారు, ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చే వరకు కూడా అది రెస్ట్ పొజిషన్లోకి రాదు అని చెప్పారన్నమాట. అయితే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ నుంచి స్పేస్లోకి వెళ్దాం అనుకోండి. స్పేస్లోకి వెళ్ళి అక్కడ బాల్ కానీ మనం ఇలా వదిలామనుకోండి, వదిలితే ఏమవుతుంది, అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది. ఎందుకలా మూవ్ అవుతుంది? వై? బికాస్ there is no external force is applied on the ball because there is nothing in the vacuum. Nothing in the vacuum. అంటే అక్కడ ఆ వ్యాక్యూమ్లో, వ్యాక్యూమ్ అంటే ఏంటి, శూన్య ప్రదేశం. ఆ శూన్య ప్రదేశంలో ఎటువంటి ఫోర్సెస్ అనేది అప్లై కాకపోవడం వల్ల బాల్ అనేది స్పేస్లో మూవ్ అవుతూనే ఉంది. సపోజ్ ఏదైనా ఆస్ట్రాయిడ్స్ కానీ శాటిలైట్స్ కానీ లేకపోతే ప్లానెట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు బాల్ అనేది వాటి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అట్రాక్ట్ అయితే అవ్వాలేమో తప్పించి వ్యాక్యూమ్లో అయితే మనకి బాల్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. there is no external force on the vacuum. So Galileo Galilei his statement proved that one experiment, that is he take two inclined planes. Inclined planes means బాల్ తలాలు ఏకవాలుగా
అని అంటామన్నమాట. ఈ ప్లేన్స్ మీద ఏం చేశాడంటే ఫస్ట్ he take two inclined planes and two inclined planes are same angle, that is theta theta. ఒక బాల్ ఏం చేశారు, వన్ ఇంక్లైన్ ప్లేన్ నుంచి ఇలా ఫాల్ డౌన్ చేశారు. చేయగానే ఏమైంది, ఆటోమేటిక్గా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, అది కిందకు వస్తుంది. కిందకు వచ్చి మరలా కిందన ఫోర్స్ వల్ల ఏమైంది, మరలా పైకి అనేది సేమ్ హైట్కి వచ్చి మన బాల్ ఇలా ఇసేటప్పుడు మళ్ళీ బాల్ ఇలా పైకి వస్తుంది కదా, అలాగే ఏమవుతుంది ఇంక్లైన్ ప్లేన్ మీద కూడా బాల్ అనేది పైకి సేమ్ హైట్ అనేది వస్తుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. దేనివల్ల, సేమ్ హైట్ ఉంది బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది కిందకు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ సిచ్యుయేషన్లో ఏం చేశారంటే టూ ఇంక్లైన్ ప్లేన్స్ తీసుకున్నారు, బట్ దేర్ ఈస్ యాంగిల్స్ ఆర్ డిఫరెంట్, అప్పుడు కూడా బాల్ మన ఇలా ఫాల్ డౌన్ చేసేటప్పుడు ఏమైందంట, సేమ్ హైట్ బాల్ అనేది వెళ్ళింది. బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాల్, but the distance travel greater than the first situation. ఫస్ట్ సిచ్యుయేషన్ కంటే ఇక్కడ సెకండ్ సిచ్యుయేషన్లో డిస్టెన్స్ ట్రావెల్ అనేది బాల్ అనేది ఎక్కువ దూరం ప్రయాణించినప్పటికీ రెండింటిలో కూడా ఏంటి అప్లై చేయబడింది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై చేయబడింది. ద థర్డ్ సిచ్యుయేషన్ వన్ ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నారు, ఇంకొకటి కూడా ఇంక్లైన్ ప్లేనే, బట్ ఏంటంటే యాంగిల్ పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. యాంగిల్ పూర్తిగా డిఫరెంట్ అయింది. అక్కడ కూడా బాల్ మనం ఇలా ఫాల్ డౌన్ చేసినప్పుడు ఏమైంది, కొంత దూరం ప్రయాణించిన తర్వాత అది రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది. ఆ రెస్ట్ పొజిషన్లో ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్లై చేయబడింది. అంటే ఇతని ప్రయోగంలో ఏం తెలియజేశారంటే ఇతని ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది టూ సిచ్యుయేషన్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయబడింది. దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్, దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్, అండ్ థర్డ్ సిచ్యుయేషన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్లై చేయబడింది. అంటే ప్రతి చోట కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ని అప్లై చేయబడుతుంది. రెస్ట్ పొజిషన్లోకి రావాలంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయబడాలి. ద నెక్స్ట్ సైన్స్ అర్థమైంది కదమ్మా. అరిస్టాటిల్, did you understand children? Aristotle and Galileo statements are very clear, but the next scientist Sir Isaac Newton on the basis of Galileo Galilei's statement, he gives three laws on the motion. See the Newton's first law. Every object will remain at rest or in a state of motion unless compelled to change its state by the action of a net force. అంటే మనకి న్యూటన్స్ ఫస్ట్ లా ఏం తెలియజేస్తుందంటే రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా రెస్ట్లోనే ఉంటుంది, మూవింగ్లో ఉండే ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మూవింగ్లోనే ఉంటుంది. ఎప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఆ ఆబ్జెక్ట్ మీద అప్లై చేయబడినంత వరకు కూడా రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ రెస్ట్లోనే, మూవింగ్ అవుతున్న ఆబ్జెక్ట్ మూవ్ అవుతూనే ఉంటుందని మనకి అరిస్టాటిల్ గెలీలియో స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని న్యూటన్ ఫస్ట్ లా అనేది తెలియజేయడం జరిగింది. అయితే ఈ న్యూటన్స్ ఫస్ట్ లా ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకోవాలి. Now I told examples of first law in experimentally. Now children see the activity and I will. Children see the activity. Now I am taking one card and one glass of water and another any coin. Okay. Children, place the card on the top of the glass, then place the coin on the top of the card. After placing all materials, then hit the card straight ahead. Children, observe carefully. Before the external force acted upon the card, all objects remained at rest. The external force has hit the card away, but the coin dropped vertically into the glass. Now, another example. Take carom board and coins.
Children, see the activity carefully. The coins hit by a striker. Children, carefully observe. Whereas observe, the bottom coins will removed from the stack and the other coins in stack will slide down because the external force is applied only on the bottom coin of the caroms. This is also the explanation and or example for the Newton's first law. That means when an object or in rest until the external force is applied, that object or remains at rest. ఇవన్నీ మనం ఈ టూ యాక్టివిటీస్ కూడా మనం రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ కోసం మనం చేసాము. అయితే ఇప్పుడు మోషన్లో ఉండే ఆబ్జెక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ట్రై చేద్దాం. అంటే మనం థర్డ్ ఎగ్జాంపుల్గా ఏ బాల్ థ్రోన్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ ఒక కాయిన్ కానీ తీసుకొని మనం ఇలా కాయిన్ని ఇలా థ్రోన్ చేసామనుకోండి. కొంతసేపటి తర్వాత ఏమైంది, అక్కడ మూవ్ అవ్వడం అనేది ఆగిపోయింది. బికాజ్ ఆఫ్ దట్ కాయిన్స్ అపాన్ ద external force is applied. That external force is frictional force. అర్థమైందా అమ్మా? ఇక్కడ ఈ టూ ఎగ్జాంపుల్స్ కూడా రెస్ట్లో ఉండేవి. అంటే కాయిన్ రెస్ట్లో ఉండేది కాస్త కిందన అదే పొజిషన్లో రెస్ట్లోకి వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం ఏ కాయిన్స్ అయితే స్ట్రైక్ చేసామో ఆ కాయిన్స్ మాత్రమే పక్కకు జరిగి మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా రెస్ట్ పొజిషన్లోకి రావడం జరిగింది. రిమైనింగ్ థర్డ్ వన్ అంటే ఇది ఏదైతే మనం ఈ బాల్ని కానీ లేకపోతే కాయిన్ కానీ థ్రోన్ చేస్తున్నప్పుడు ఏమైంది, కాయిన్ మళ్ళా రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది. అదే కానీ అక్కడ కానీ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై కాకపోతే అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది. Now, children, Newton's second law of motion. Before the introduction of second law, I told acceleration. You are also know acceleration in first chapter motion. Once again, I am telling the meaning of acceleration. First of all, acceleration, the rate of change of velocity is called acceleration. It is denoted as A. A equal to delta V by delta D. SI units meter per second square. Acceleration అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంటే వేగంలో వచ్చే మార్పు రేట్నే మనం ఏమంటాం, యాక్సిలరేషన్ అంటాం. కొంత వేగంతో ఒక వస్తువు వెళ్తుంది అనుకోండి, దాని స్పీడ్లో ఇంకొంచెం మార్పు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం యాక్సిలరేషన్ అని అంటాం. సపోజ్ ఒక బాల్ వెళ్తూ ఉండగానే మనం ఏం చేసాం, వెళ్తూ ఉన్న స్పీడ్ కంటే ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళాలని దాన్ని మరి కొంచెం తోసామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, దాని వెలాసిటీని పెంచుకొని అది మరి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే యాక్సిలరేషన్ అని అంటాం. మనం ఈ యాక్సిలరేషన్ గురించి తెలుసుకున్నాం. అయితే న్యూటన్ సెకండ్ లా తెలుసుకునేటప్పుడు మనం నెక్స్ట్ ఐ వుడ్ టాక్ అబౌట్ ద లీనియర్ మొమెంటం. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ మోషన్. What is the linear momentum? Linear momentum is product of m and v. M means mass and velocity. Linear momentum ki manam best example ga first em cheptunnante, I am asking two questions. First of all, oka badminton ball gaani cricket ball gaani rendu kuda same speed tho visiraru. విసిరితే మనకి ఏది ఎక్కువ మనల్ని డ్యామేజ్ చేస్తుంది? ఎస్, యు ఆర్ రైట్, క్రికెట్ బాల్ ఈస్ డ్యామేజ్ అవర్ బాడీ బికాస్ ఆఫ్ బ్యాడ్మింటన్ బాల్ ఈస్ అండ్ క్రికెట్ బాల్, బ్యాడ్మింటన్ బాల్ అండ్ క్రికెట్ బాల్ ఈస్ సేమ్ వెలాసిటీ బట్ మాస్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, స్మాల్ బుల్లెట్ డ్యామేజెస్ మోర్. ఒక చిన్న బుల్లెట్ తీసుకున్నాం అనుకున్నాం, అది ఫాస్ట్గా దాని వెలాసిటీ హై స్పీడ్లో వచ్చి ఏం చేస్తుంది, మనకి డ్యామేజ్ చేసి డ్యామేజ్ చేస్తుంది మన బాడీని. బట్ మాస్ ఈజ్ స్మాల్ బట్ వెలాసిటీ ఈజ్ వెరీ
హై. అంటే ఒక వస్తువు మూమెంట్ అంటే మొమెంటంలో ఉంది అని అంటే దానికి ఏంటి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ ఉండాలి, నెక్స్ట్ ఖచ్చితంగా మాస్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన పై 2 ఎగ్జాంపుల్స్లో క్రికెట్ బాల్కైనా బ్యాడ్మింటన్ బాల్కైనా లేకపోతే బుల్లెట్కైనా రెండు కూడా మూవింగ్లో ఉండే ఆబ్జెక్ట్లే. మూవింగ్లో ఉండే ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా వెలాసిటీ అండ్ మాస్ కానీ రెండు ఖచ్చితంగా ఉంటే దానికి ఏంటున్నట్టు లీనియర్ మొమెంటం అనేది ఉందన్నమాట. అందుకే మనం లీనియర్ మొమెంటంని ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, దిస్ ఈజ్ ద స్కేలార్ quantity. This is the vector quantity. ఇందులో మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ అయినప్పటికీ వెలాసిటీ అనేది మనకి వెక్టర్ క్వాంటిటీ కావడం వల్ల లీనియర్ మొమెంటం కూడా మనకి వెక్టర్ క్వాంటిటీ అని అవుతుంది. వెక్టర్ క్వాంటిటీకి స్కేలార్ క్వాంటిటీకి మీకు తేడా తెలుసు కదా. స్కేలార్ క్వాంటిటీ అంటే మనకి డైరెక్షన్ అనేది చూపించదు. వెక్టర్ క్వాంటిటీ అయితే ఖచ్చితంగా డైరెక్షన్ ఉంటుంది, వెలాసిటీకి ఖచ్చితంగా డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి లీనియర్ మొమెంటం కూడా వెక్టర్ quantity. This linear momentum SI units are kg meter per kilogram meter per second. ఎందుకంటే మాస్ మనం దేంతో SI యూనిట్స్ ఏంటి? మాస్కి కిలోగ్రామ్, వెలాసిటీకి SI యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. రెండు కలిపితే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. దానికి మనం SI యూనిట్స్లో ఎలాగైనా పిలవచ్చు, లేకపోతే న్యూటన్. కేజీ కిలోగ్రామ్ మీటర్ని మనం ఏమని పిలుస్తాము? న్యూటన్ అని పిలుస్తాం. మరి న్యూటన్ పర్ సెకండ్ అని SI యూనిట్స్. దీనికి లీనియర్ మొమెంటంకి SI యూనిట్స్ ఈజ్ న్యూటన్ పర్ సెకండ్. In second law, linear momentum is the important of second law of motion. ఎందుకంటే the rate of change of momentum of body is directly proportional to the net force acting on it, and it takes place in the direction of net force. This is the second law. సెకండ్ లా ఏం చెప్తుందంటే నెట్ ఫోర్స్ అనేది ఈ మొమెంటంకి టైంకి కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. అందుకనే మనం డెల్టా పీ బై డెల్టా టీ అని రాస్తాం. ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్ డెల్టా పీ బై డెల్టా టీ. పీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ MV. లీనియర్ మొమెంటం ఈజ్ కాల్డ్ యాజ్ product of momentum and velocity. That is F net is proportional to M ని మనం ఇలా పక్కన పెడితే delta V by delta T. You also know that delta V by delta is a acceleration. You also learn acceleration equal to delta V by delta T. Children, did you understand? Delta V by delta is a acceleration. M into delta V by delta T. F net is proportional to M into delta V by delta V by delta T is substituting in acceleration, that is A. M into A. F net equal to K into MA. K is the constant. Then also F is equal to MA. F is equal to MA is the Newton's second law of motion. Next, examples of second law of motion in our daily life. In Newton's second law of motion, best example is upward motion. Upward motion is depending upon the Newton's first law of motion. And another one is dropping eggs. Dropping eggs అంటే మన టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నారు చూడండి అమ్మా. ఒక పిల్లో మీద ఎగ్స్ని ఇలా డ్రాప్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అదే మనం ఫ్లోర్ మీద కానీ ఇలా ఎగ్ని డ్రాప్ చేస్తే ఏమవుతుంది? ఫోర్స్కి ఏమవుతుంది? బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ రెండు కూడా సెకండ్ లా ఆఫ్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వైల్ క్యాచింగ్ బాల్ ద క్రికెటర్ విత్డ్రాస్ హిస్ హ్యాండ్స్. మనం క్రికెట్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక బాల్ని కానీ బౌలర్ బాల్ విసిరేటప్పుడు బ్యాట్తో ఇలా కొట్టిన తర్వాత క్యాచ్ ఎప్పుడైనా మనం ఇలా పట్టాలి అంటే ఏం చేయాలి? ఆ క్యాచ్ ఇలా పడితే మనకి చేతులకి డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా బాల్ ఇలా క్యాచ్ చేసి ఇలా వెనక్కి ఇలా లాగితే మనకి ఏమవుతుంది? టు అవాయిడ్ ద ఛాన్స్ ఆఫ్ ఇంజరీ.
ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ అథ్లెటిక్స్ ఆడతారు చూసారా, అథ్లెటిక్స్ ఆఫన్ ల్యాండ్స్ ఆన్ శాండ్ అండ్ ఫోమ్ ఆఫ్టర్ టేకింగ్ ఏ హై జంప్. హై జంప్ ఆడేటప్పుడు ఏమవుతారు వాళ్ళు, పరిగెత్తు ఉండేటప్పుడు హై నుంచి ఇలా జంప్ చేసేటప్పుడు అక్కడ ఫ్లోర్ అనేది శాండ్ కానీ ఏదైనా ఫోమ్ కానీ ఉండేటట్టు ఏర్పాటు చేస్తారు, లేకపోతే వాళ్ళ లెగ్స్కి ఇంజూర్ అవుతుందని. నెక్స్ట్ వెన్ ద గ్లాస్ వెజల్స్ ఫాల్ ఆన్ ఏ హార్డ్ ఫ్లోర్ దే బ్రేక్ బట్ దే డోంట్ బ్రేక్ వెన్ దే ఫాల్ ఆన్ ఏ కార్పెట్ ఆర్ శాండ్. మనం డ్రాపింగ్ ఎగ్స్ చెప్పుకున్నాం కదా, అలా గ్లాస్ వెజల్ ఉందనుకోండి, అది కాస్త మనం కింద పడేస్తాం అనుకోండి, ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అదే కానీ శాండ్లో కానీ కార్పెట్ మీద కానీ మనం దాన్ని కానీ ఇలా డ్రాప్ చేసామనుకోండి వెజల్, ఏమవుతుంది, అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి, లా ఆఫ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకే, did you understand children? Newton's third law of motion. If one object exerts a force on the other object, the second object exerts a force on the first one with equal magnitude but in opposite direction. న్యూటన్స్ థర్డ్ లా మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద ఎంతైతే ఫోర్స్ని అప్లై చేస్తుందో అంతే ఫోర్స్తో సెకండ్ ఆబ్జెక్ట్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం న్యూటన్స్ థర్డ్ లా అన్నమాట. న్యూటన్స్ థర్డ్ లాకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఏ రాకెట్ accelerates by expelling gas at high velocity. The relation force of the gas on the rocket accelerates the rocket in direction opposite to the expelled gases. మనం రాకెట్ని మనం చేయలేం కాబట్టి మనం చిన్న స్మాల్ ఎక్స్పెరిమెంట్, ఐఎమ్ టేకింగ్ 1 thread అండ్ స్ట్రానేమో ఈ థ్రెడ్లోకి ఇలా పుల్ చేశాను, లోపలికి పుష్ చేశాను అనమాట. నెక్స్ట్ 1 బెలూన్ తీసుకున్నాను, టేక్ ఏ బెలూన్, దిస్ బెలూన్ అటాచ్డ్ టు ద స్ట్రా విత్ tape. So children, now see the experiment. So children, do you understand? This is the rocket experiment. Next, best example is the swimming in the fish. Fish swim in water. The fish pushes the water backward. The water pushes the fish with equal force but in opposite direction. Alage next one, bird. Bird push the air downwards with their wings, and the air pushes back the bird in opposite upward directions. These examples are న్యూటన్స్ థర్డ్ లా. మనకి బర్డ్ అనేది స్వింగ్ చేయడమైనా, బర్డ్ అనేది ఎయిర్లో స్వింగ్ చేయడమైనా, లేకపోతే ఫిష్ అనేది స్వింగ్ చేయడమైనా, నెక్స్ట్ రాకెట్ ఎక్స్పెరిమెంట్ అయినా, ఇవన్నీ కూడా న్యూటన్స్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. న్యూటన్స్ థర్డ్ లా ఏం తెలియజేస్తుందంటే, ద రియాక్షన్ పెయిడ్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా ఆల్వేస్ represents forces acting on 2 different bodies simultaneously. Okay, did you understand children? Newton's third law, and do this experiment in your home. Okay, so children, before the law of conservation of movement, మనం థర్డ్ లా నేర్చుకున్నాం కదమ్మా, అందులో బెలూన్ రాకెట్ ప్రయోగం చేసాం. బెలూన్ తాలూకు ఎయిర్ అనేది మనకి ఒక డైరెక్షన్లో వస్తే స్ట్రా అనేది వేరే డైరెక్షన్లో బెలూన్ని తీసుకొని వెళ్ళింది. అంటే ఒక డైరెక్షన్కి ఆపోజిట్లో వేరే డైరెక్షన్ అనేది, వేరే ఆబ్జెక్ట్ తాలూకు డైరెక్షన్లు అనేవి చేంజ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద థర్డ్ లా ఆఫ్ మోషన్. అయితే మనం థర్డ్ లా ఆఫ్ మోషన్కి టెక్స్ట్ బుక్లో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకేనా?
Next, now I would like to introduce the topic law of conservation of momentum. Law of conservation of momentum is momentum before collision equal to momentum after collision. Momentum means already you have learned P is equal to mv. Momentum అంటే మీకు ముందునే చాలా వివరంగా చెప్పడం అనేది జరిగింది. అయితే I am taking two marbles. That marble's mass is m1 and m2 and velocity is u1 and u2. Mass and velocity are different from these marbles. ఈ రెండింటి తాలూకు మాస్ వెలాసిటీ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. m1 is greater than m2, u1 is greater than u2. After the collision, the bodies are collision means ఇక్కడ అభిఘాతం చెందాయని అర్థం. అంటే ఒకదానికొకటి ఢీకున్నాయని అర్థం అన్నమాట. After the collision, the bodies are same direction, but the velocities are changed. Same mass m1 and m2, but velocities are v1 and v2. Okay na? Did you understand, children? Next, this is the box. Momentum P equal to mv. Momentum before collision. Marbles m1 u1. After next marble to m2 u2. Momentum after collision, before collision. This one is before collision. This one is after collision. m1 v1 and m2 v2. Next, change in momentum delta p. After collision, వాటి తాలూకా టూ మార్బుల్స్ తాలూకా మొమెంటం అనేది చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే m1 v1 మైనస్ m1 u1. మార్బుల్ 2 కి m2 v2 మైనస్ m1 u2. Rate of change in momentum equal to delta p by delta t. You have also learned Newton's second law, delta p by delta t. Delta p means m1 v1 minus m1 u1. Delta t only మార్పు కదా అది t అని వేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ m2 v2 minus m2 u2 by t. This is the table of momentum before collision and momentum after collision. The next one is according to Newton's third law. మనకి న్యూటన్స్ థర్డ్ లా నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే the force accepted by first marble on second marble. The force accepted by first marble on second marble is F12 and the force accepted by second marble on first marble equal to F21. This is the Newton's third law. అంటే చర్యకు ముందు ఉండేటటువంటి చర్య ఈక్వల్ టు ప్రతిచర్య కదా మనకి న్యూటన్స్ థర్డ్ లా. అంటే రియాక్షన్ కి బిఫోర్ రియాక్షన్ ఈక్వల్ టు ఆఫ్టర్ రియాక్షన్ ఈస్ ఈక్వల్ అని తెలియజేసేది ఏంటి? న్యూటన్స్ థర్డ్ లా. ప్రకారం మనకి ఇప్పుడు హెన్స్ వి గెట్ సెకండ్ లా ప్రకారం మనకి ఏంటి? F net ఈక్వల్ టు డెల్టా p బై డెల్టా t కదా. అయితే ఇక్కడ మనం డెల్టా p1 బై t అనేది ఎందుకు వేసామంటే బిఫోర్ మొమెంటం టూ మార్బుల్స్ కాబట్టి p1 p2 అని ఇక్కడ మనం కట్టడం జరిగింది. డెల్టా p1 బై t ఈక్వల్ టు మైనస్ డెల్టా p2 బై t2. Delta p1 also you know in table m1 v1 minus m1 u1 by also t equal to minus m2 v2 minus m2 u2 by t. Delta p2 also you know table rate of change in momentum m2 v2 minus m2 u2 by t. Hence we get in short equations t and t cancel. Then change the signs. m1 after m1 u1 plus m2 u2 equal to m1 v1 plus m2 u2. This is the law of conservation of momentum. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం తెలియజేస్తుందంటే మనకి కొలిజన్ కి బిఫోర్ అండ్ కొలిజన్ కి ఆఫ్టర్ ఫోర్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అని తెలియజేసేది ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్
momentum. అంటే after solving we get m1 u1 plus m2 u2 equal to m1 v1 plus m2 u2. Okay na? This is the equation. m1 u1 plus m2 u2 is total momentum of two marbles before collision, and m1 v1 plus m2 v2 is the total momentum of the two marbles after collision. From the above equation, we observe that the total momentum is unchanged before and after collision. అంటే టోటల్ మొమెంటం అనేది ఏమైంది? అన్చేంజ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ collision. Okay, did you understand this lesson? Okay, children. Okay, next do this homework. This lesson is finished. You learn many things of this lesson, very important, and do the homework perfectly. See the children, you can write Newton's 3 laws of motion and examples. You can write 3 laws of motion and examples. And another question is, you can write a project on Newton 3 laws in our daily life. Newton 3 laws in our daily life. Okay? Okay children, stay safe and stay home.